అందరికీ వందనాలు, అందరికీ అభినందనలు. మీరు నాతో పాటు ప్రతిరోజు ఇలా సాధనలు చేయడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన చక్ర ధ్యానంలో 6వ రోజు. ఇంత క్రితం మనం 5 చక్రాలను ఎలా ఉత్తేజపరచాలి, వాటిని బలవంతం ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఈరోజు అజనా చక్రం పైన మనము సాధన చేద్దాం. అజనా చక్రం అంటే ఇది మన 2 కనుబొమ్మల మధ్యన నాసిక పైన ఉంటుంది. దీన్నే మనము 3వ కన్ను కూడా అంటాము. 5 సెన్సెస్ తర్వాత 6th సెన్స్ అని కూడా అంటారు. దీనికి అంటే మనకు తెలియకుండానే మనం జరగబోయే విషయాలను గమనించగలుగుతాం. దీనివల్ల పిట్యూటరీ గ్లాండ్ కూడా చాలా బలవంతం అవుతుంది. దీనివల్ల మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా యాక్టివ్ అవుతారు. మీ నిర్ణయాలు చాలా బలవంతంగా ఉంటాయి మరియు మీరు ముందుకు వెళ్ళడానికి, సఫలీకృతం కావడానికి ఈ అజనా చక్రం ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. దీన్ని ఎలా చేయాలి నాతో ఒకసారి గమనించి మళ్ళీ మనం దీన్ని సాధన చేద్దాం. దీనికి బీజమంత్రము ఓంకారము. దీన్ని మనం 3 సార్లు అనాలి. ఇది ప్రకాశానికి ఒక గుర్తు. దీనివల్ల మన శరీరం అంతా ప్రకాశవంతంగా, దేదీప్యమానంగా ఉంటుంది. దీన్ని చేయడానికి మీరు సుఖాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, అర్ధ సిద్ధాసనంలో కానీ ఇలా కూర్చొని ధ్యాన ముద్రలో మొదటి వేలును మరియు బొటన వేలును కలిపి, మిగతా 3 వేలను కలిపి ఉంచి ఆ అరచేతుల్ని ఆకాశం వైపు చేస్తూ స్థిరంగా కళ్ళు మూసుకొని, మెల్లిగా కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టండి. మెల్లిగా మూలాధారం వద్ద దానిపైనున్న స్వాధిష్టాన చక్రము, దానిపైనున్న మణిపుర చక్రము, దానిపైనున్న అనాహత చక్రము, దానిపైన కంఠం దగ్గర ఉన్న విశుద్ధి చక్రము. ప్రస్తుతం మనము కేంద్రీకరించే చక్రము పేరు అజనా చక్రము, 3rd ఐ. ఇది నీలి రంగులో ఉంటుంది. ఇది ప్రకాశవంతంగా ఉంటుంది. మన శంకర భగవానుడు, ఈశ్వరుడి ఎలా 3వ నేత్రం ఉంటుందో మన 3వ నేత్రం కూడా ఇదే. కనుబొమ్మల మధ్యన అజనా చక్రం వద్ద ఒక నీలి రంగు మెరుస్తున్నట్టు, అదంతా శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు భావించండి. దీర్ఘమైన శ్వాస తీస్తూ ఓంకారనాదం 3 సార్లు చేద్దాం. కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రం వద్దన నీలిరంగు ప్రకాశం, ఒక వెలుతురు వెలుగుచున్నట్లు గమనిస్తూ ఆ ప్రకాశమంతా దేహమంతా వ్యాపిస్తున్నట్టు భావించండి. కేవలం శ్వాసను గమనిస్తూ ఒక ప్రేక్షకుడిలా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఆజ్ఞాచక్రం వద్ద 3వ కన్నున్న స్థానంలో ఒక నీలిరంగు ప్రకాశాన్ని గమనిస్తూ అదంతా శరీరమంతా వ్యాపిస్తున్నట్టు ఊహించండి, అనుభవించండి. శరీరం స్థిరంగా ఉండాలి. వెన్నెముక నిటారుగా మరియు రిలాక్స్గా ఉండాలి.
దీనివల్ల మీ శరీరంలో ఉన్న ఒత్తిడి, స్ట్రెస్, భయము ఇవన్నీ మటుమాయమై మీలో ఒక క్లారిటీ, మీ నిర్ణయాల పట్ల మీకే విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా పనిని పట్టుదలతో చేయాలనే ఒక సంకల్పము కూడా మీకు వస్తుంది. ఇలా మనము ప్రతిరోజు ఒక్కొక్క చక్రాన్ని ఉత్తేజింపచేస్తూ ఈ 7 చక్రాలను మనము బలవంతంగా చేస్తే మన ఆరోగ్యంలో మనము ఊహించనంతటి అద్భుతాలు జరుగుతాయి. అందుకనే ఈ సిరీస్ పేరు 888 హెల్త్ మిరకిల్ సిరీస్, అంటే ఆరోగ్య అద్భుతాల సిరీస్గా పెట్టాము. మీరు నమ్మకపోవచ్చు, కానీ ప్రతిరోజు నాతో పాటు చేస్తూ తక్కువ 21 రోజులు ఇలా మీరు సాధన చేస్తే మీలోని మార్పులు మీరే గమనించవచ్చు. అలాంటి మార్పులను కామెంట్లో హెల్త్ మిరకిల్ అని టైప్ చేయండి. మరియు మరిన్ని వివరాలకు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్ క్లిక్ చేసి మా కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు మాతో కామెంట్లో హెల్త్ అని టైప్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దీన్ని లైక్ చేస్తారని మీతో ఆశిస్తూ ఈరోజు ఇంతటితో సెలవు. నమస్తే.